రష్యాని కవ్వించి రెచ్చగొట్టి యుద్ధం చేయించినటువంటిది ఓ రకంగా ఉక్రెయిన్ చేత అలా రెచ్చగొట్టి తయారు చేయించినటువంటిది అమెరికా. ఆ టైంలో రష్యా మీద ఆంక్షలు పెట్టి ప్రపంచంలో రష్యన్ బిలియనీర్స్, రష్యాకి సంబంధించిన అపర కోటీశ్వర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆస్తులు ఏ దేశాల్లో ఉంటే యూరప్ దేశాల్లో ఆయా దేశాల్లో సీజ్ చేసి పడేశారు. రష్యన్ ప్రభుత్వంతో వివాదంతో రష్యాకి సంబంధించినటువంటి కోటీశ్వర్ల ఆస్తులు ఒక రకంగా బందిపోటు దొంగల్లా దోచేసుకున్నారు వీళ్ళు. ఆ సొమ్ములనంతా ఇప్పుడు వేలం వేసి ఆ డబ్బులు ఉక్రెయిన్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది అమెరికా. ఆ నేపథ్యంలో ఎందుకు ఈ $60 బిలియన్ సాయంలో అది కూడా ఒక పార్ట్ అనమాట. దానికి రష్యా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది, నువ్వు వాడికి ఏమి ఇచ్చుకుంటావు ఇచ్చుకుసావు, మధ్యలో మా బిలియనీర్ల సొత్తులు కనుక అట్లా చేసేటట్టయితే మేము ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఏం చేసింది, టిట్ ఫర్ టాట్ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు రష్యా ఆధీనంలో ఉన్నటువంటి భూభాగంలోని అమెరికా యూరప్ దేశాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఫ్రీజ్ చేసింది వాళ్ళ బిలియనీర్లు. ఇప్పుడు అవి అమ్మేసి నేను యాక్షన్ తీసుకుంటానని చెప్తుంది. కాకపోతే రష్యా వాళ్ళది ₹1 కోటి వీళ్ళు తీసుకుంటే అమెరికా యూరప్ దేశాల వాళ్ళవి ఓ 10 లక్షలు వీళ్ళ దగ్గర ఉంటాయి. అది టిట్ ఫర్ టాట్ అవ్వదు, కాకపోతే ఓ చిన్నపాటి ప్రతీకారం అవుతుంది.